జాతక పరంగా కుజగ్రహ ప్రభావం వలన కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. యాక్సిడెంట్స్ అవ్వటం కానీ, ఆపరేషన్స్ అవ్వటం కానీ, దెబ్బలు తగలడం కానీ, అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండటం కానీ, అప్పుల బాధలు అధికంగా ఉండడం కానీ, ఇలాంటివి అనేకం కలుగుతూ ఉంటాయన్నమాట. వీటితోటి ఏంటంటే ఒక్కొక్కసారి అన్నదమ్ముల మధ్యన ఈ భూములకి సంబంధించి గొడవలు రావడం కానీ, ఇలాంటివి అనేకం మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ముందుగా ఏంటి అనంటే, కుజుడి యొక్క ప్రతాపం తగ్గాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టోత్తరం చదవటం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాలు చదవటం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారాల రోజున అభిషేకం చేయటం కానీ ఇవి కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్వామివారికి ఎప్పుడైతే మనం అభిషేకం చేయిస్తూ ఉంటామో అప్పుడు ప్రత్యేకంగా ఒక నైవేద్యం పెడుతూ ఉండండి. అదేమిటి అనంటే గోధుమ నూకతోటి మీరు బెల్లము కలిపి పాలు పోసి నైవేద్యం పెట్టడం. ఈ నైవేద్యము మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి పెట్టి నివేదించి ఆ తర్వాత మీరు నలుగురికి పంచిపెట్టాలి. ఇలా చేయటం వలన కుజుని ప్రభావం ఏదైతే ఉంటుందో అది మీకు తగ్గుముఖం పడుతుంది. అలాగే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఆపదలు కలుగుతున్నా అవన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో మీకు తొలగిపోతాయి.